పులులు ఏమైనా రావచ్చు. చీమలు కూడా వచ్చి పవన్ నిద్ర వేయడానికి వస్తున్నాయి అనమాట. చలో అమ్మ నిత్యం మెట్లెక్కిస్తే కిందకి మీద వచ్చేసాను అనమాట. హలో, ఎలా ఉన్నారు? దత్తాత్రేయుని దర్శనం చేసుకొని ఇంకా చూసారు ఎంత పబ్లిక్ వస్తున్నారు. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. ఓకే, మార్నింగ్ చూసారా ఎండ ఫుల్ కొడుతుంది. ఈరోజు పౌర్ణమి, అంటే రేపు ఇవాళ నుంచి పౌర్ణమి స్టార్ట్ రేపు అయిపోతుంది. సో వీఆర్ గోయింగ్ టు మాహూర్కి ప్లాన్ చేసుకున్నాము, వెళ్దామని చెప్పేసి. మా జున్ను విన్నాను అయితే షూ వేసుకుంటున్నాడు. నేను కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఎట్లా ఉందని చూసి వస్తాను. బాయ్ బాయ్ బేటా. నువ్వు వస్తావా? నేను పోయేస్తా కార్ దగ్గర కార్ తీసుకొస్తా ఇక్కడికి. మార్నింగ్ చూసారా కార్ దగ్గరకు వస్తే కారు ఎంత డస్ట్ పట్టి ఎలా ఉన్నదో. పాపం దీన్ని తీయడం లేదు. ఓన్లీ పౌర్ణమి వచ్చిందంటే కారు లాంగ్ టూర్ అయితే వెళ్తుంది. మిగతా రోజులన్నీ ఇంటి దగ్గర ఉంటుంది. ఏం చేద్దాం, ఇంత డస్ట్ పట్టింది. అందరి పేర్లు అయితే రాసుకున్నారు. శ్రీ అట, జయ శ్రీరామ్ అట, ఆల్ ఫోర్స్ అట, ఏమన్నమాట. ఇలా టైర్ కూడా ఇలా దిగిపోయింది అనమాట తీయకపోతే. టైం వచ్చేసి 7:54. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ బయలుదేరుతున్నాము. మన ప్రయాణం ఈ రోజు మొదలైతే మన రేపు నైట్ వరకు ఈ టైంకు మనం రేపు నైట్ తిరిగి వస్తాం అనమాట. టోటల్ 1 డే 1 నైట్ అక్కడ స్టే చేస్తాం. చలో మన కార్ మీద అయితే నీళ్ళు పట్టేసినాము. ఏం చూడలేదు, జస్ట్ నీళ్ళు పోసామంతే. మీ మీద అడ్రస్ అంతా పోతుంది కదా. సో అక్కడ విన్నాను కూడా ఇటు వచ్చి పద ఇంట్లో పద. నా చుట్టే తిరుగుతున్నాడు విన్నాని. పద బయలుదేరదాం ఇక్కడి నుంచి. ఇంకా ఆన్ ది స్పాట్ల ప్రయాణం దత్తాత్రేయ దగ్గరికి వెళ్తున్నాము. విన్ను రెడీ అవుతున్నారు సరే. సో ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడు అనుకోవడం వెళ్ళడం కనుక ఆగం వెళ్తున్నాను అనమాట. టైం 9 అవుతుందా, 8:49 అవుతుంది. ఏంటి నాని విన్ ఏంటిది? చూసి చేయాలట, వినడానికి చూసి చేయాలట. యాక్చువల్గా ఏంటంటే మాలాగా మీరు ఎవరైనా పోతారా చెప్పండి. అప్పుడప్పుడు అనుకొని, అంటే ఎంత 500 లీటర్లు అయినా 1000 లీటర్లు అయినా కూడా ఆ గంట క్రితమే అనుకొని ప్రయాణం చేసే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. మీరు అలా వెళ్ళారా, వెళ్తే టైంకి రీచ్ అయ్యారా, మీ ఇంట్లో అందరూ రెడీ తొందర ఫాస్ట్గా అవుతారా కూడా కామెంట్ చేయండి. నేనైతే షూ వేసుకుంటున్నాను ప్రజెంట్. అయితే మళ్ళీ ఇంకా నా పవర్ బ్యాంక్ తీసుకెళ్ళాలి. లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు కంపల్సరీ మన దగ్గర ఫోన్ ఛార్జర్లు ఇవన్నీ కూడా కరెక్ట్ చూసుకోవాలి. బట్టలు, అది పిల్లలు ఉంటారు ఇంకా పిల్లలకు తినుబండారాలు ఏం తీసుకోవద్దు, తినేటి, ప్లస్ మన దగ్గర డబ్బులు అన్నీ అరేంజ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు స్పాట్గా వెళ్తే ఎలా వెళ్తారు కూడా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. మా జున్ను అయితే ఇంకా రెడీ అవుతున్నాను. టైం అయితే బాగా లేట్ అయిపోయింది. పొద్దున్న 6 గంటలకు పోదాం అనుకున్నాం. ప్రజెంట్ అయితే 8:51 అవుతుంది. సో బయటికి వెళ్ళడానికి మా లగేజ్ చూసారు కదా, ఇలా బిస్కెట్ ప్యాకెట్లు, వీళ్ళు కార్లు ఆడుకుంటున్నారు. బకెట్స్, వాటర్, బ్యాగులు, బట్టలు, ఇంకేమో ఉన్నాయి. జున్ను విన్ను ఏమో వేస్తున్నారు ఇక్కడ. విన్ను అమ్మ అక్కడ దేవుడిని దీపం ముట్టిస్తుంది, తులసి పూజ పట్టిస్తే అగరబత్తి ముట్టిస్తున్నారు. వీళ్ళు కాంపిటీషన్ ఒకరికొకరు చేస్తారంట. జయ ముట్టించిలా. ఓకే చలో మా సామాన్ అయితే రెడీ అయింది. మా విన్నాను లేరు. ఏమైంది బేటా? ముందర కూర్చుంటావా? వెనక కూర్చో. జరప మట్టి దొక్కలే వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. ఎన్నిగానే ఉంటాయి చూసేలా పనులు. మజ్జున్నానేమో కార్లు తీసుకొచ్చింది. చలో కార్లు పెట్టేద్దాం. కార్లు పెట్టేద్దా చెప్పండి. మా విన్నానేమో ముందర అని ఏడుస్తున్నాడు. పద పెట్టేసి నువ్వే ముందరనే కూర్చో పోయేటప్పుడు. అలా పెట్టేసి సీట్లో పెట్టు. మనం ఇంకా సామాన్ తీసుకున్నాం. ఇంకా సీట్లో పెట్టేసి చలో ఇక్కడ పెట్టేసాడు. పెట్టి దిగకుండా ఎదిగు పద. అలా పెట్టు. కార్ పెట్టు పెట్టేసాయి. చలో పద. రైట్ పక్క మా విన్నా ఎడతారు. మళ్ళా సామాన్ తెచ్చుకున్నారు. అది అమ్మ వచ్చినా పోదా. ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయినాము. మొత్తానికి అయితే బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి. మా విన్ను నాన్న అయితే నన్ను ఎత్తుకోవని, కార్లో కూర్చుంటా అని, ముందు కూర్చుంటా అని అన్ని ఇట్లా వేస్తున్నాడు. మా లగేజ్ ఎంత మార్నింగ్ బయలుదేరాను 9:32 అవుతుంది. సో ప్రజెంట్ అయితే మా జున్ను విన్నులు ఆల్రెడీ అమ్మ కార్లో ఎక్కేశారు. నేనే ఎక్కుతున్నాను. బయలుదేరుతున్నాము కరీంనగర్ టు మాహూర్ జర్నీ. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ జున్ను విన్ను. నా చెప్పులు మర్చిపోయారు అనమాట, అందుకొరికి మళ్ళీ పోయి తీసుకొస్తున్నారు. 9:41 అయితే మేము ఇంటి దగ్గర బయలుదేరాము. అక్కడికి వెళ్ళారికి ఏ టైం అవుతుందో చూడాలి. ఇక నైట్ అవుతుంది పోయేవరకు. మా విన్నాను కూడా చూడదు. జరగ ముందర కూర్చున్నాను, ఇప్పుడు కోసం ఆటలాడుతున్నాను మళ్ళీ. సో ప్రజెంట్ అయితే మేము వాటర్ తీసుకున్నాం. ఇక్కడ వాటర్ తీసుకెళ్తే బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి. ఇక్కడ 5 రూపీస్ కాయిన్ వేస్తే వాటర్ వస్తుంది అనమాట. వేసుకొని బయలుదేరుతున్నాం మా ఇంటి దగ్గర. సో అందరైతే మేడారం జాతర బిజీ ఉన్నారు. మేమైతే దత్తాత్రేయ టెంపుల్కి వెళ్తున్నాము. ప్రజెంట్ ఆదర్శనగర్ బోర్డు వచ్చింది. ఆదర్శనగర్ బోర్డు నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బయలుదేరాలి. ఇక్కడ డీజిల్ బంక్ లో డీజిల్ పోసుకొని వెళ్ళాలి కార్లో. 11:05 ధర్మారం వచ్చినాము. జున్ను విన్ను వెనకాలైతే మా బ్లాగ్ చూస్తున్నారు. అక్కడ కూర్చుంది వెనకాల. ధర్మారం బైపాస్
లెఫ్ట్ పోతే బైపాస్ అటు పోతుంది, రైట్ సైడ్ పోతే పెద్దపల్లి పోతుంది. మేము స్ట్రైట్ వెళ్తున్నాం ఇక్కడి నుంచి ధర్మారం నుంచి వెళ్ళి. ధర్మారం దాటేసాము. ఇక్కడ కెనాల్ వచ్చింది. ఇక్కడ ఊర్లో పొంటి మొత్తం పచ్చటి చెట్లతో పోతుంటే చాలా సూపర్గా అనిపిస్తుంది వాతావరణం అయితే వల్ల. ఆ టెంపరేచర్ నార్మల్గా ఉంది అండ్ 31 degrees అవుతుంది. నార్మల్ అంటే ఎండ బాగానే ఉంది. బట్ బయట కూడా ఇక్కడికి వచ్చినాక ట్రాఫిక్ తక్కువ ఉంది. సో ప్రజెంట్ అయితే మేము ఇడ్లీ వడ పార్సల్ తెచ్చుకున్నాము. అయితే అన్ని ఎక్కువ వడలు తెచ్చుకున్నాము, ఇడ్లీ మాత్రం ఒకటే తెచ్చినాము. అందరిని అడుగుతున్నాం అంటే ఎవరు ఇడ్లీ తింటారు ఎవరు వడ తింటారు అని చెప్పేసి. ఎందుకంటే ఇక అనుకోకుండా ఎమర్జెన్సీ పోతున్నాం కనుక ఆప్షన్ లేదు కనుక సో పార్సల్ తీసుకొని పోతున్నాం అనమాట. అన్నం కూడా వండుకొని వెళ్తున్నాము. చింతకాయ పచ్చడి వేసుకొని తీసుకెళ్తున్నాం అనమాట. కరీంనగర్లో డీజిల్ పోయించుకుంటే ఇక్కడ రాజకపల్లి పెట్రోల్ బంక్ లో వస్తున్నాను. ఆడ పని చేయలేదు. రాజకపల్లి కదా, రాజకపల్లి పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ లో ప్రజెంట్ అయితే మనం ఎయిర్ పెట్టుకుంటున్నాం అన్నమాట. నైట్రోజన్. రాజకపల్లి నుండి బయలుదేరుతున్నాము. టైం వచ్చేసి 11:22. సో టిఫిన్ ఇక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ వేరే ప్లేస్ అవుతా అని చెప్పేసి మళ్ళీ బయలుదేరాము. విన్నాను ఏమంటాడు, విన్నాని ఏంటి విన్నా వెనక వచ్చినాడా నువ్వు ఏంటి ఏమంటాడు? పాయింట్ చిన్న ఉందట విన్నాని. ప్రజెంట్ అయితే మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ కోటిలింగాలకు వచ్చే ప్లేస్ లో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ ప్లేస్ ఇది బ్రిడ్జ్. ఇక్కడ బయలుదేరుతున్నాము. టైం వచ్చేసి 11:25. ఇటు సైడ్ అయితే మన కోటిలింగాల ఉంటుంది. డైరెక్ట్ పోతే లక్షపేట వస్తుంది మనకు. దీని తర్వాతనే రాయపట్నం, అవన్నీ వెలుగుటూరు. ప్రజెంట్ మనం మళ్ళీ వెలుగుటూరులో వచ్చినాము. మన రెగ్యులర్ తీసుకునే అంకుల్ దగ్గర మొగ్గది ఒకటి వేరే పెట్ట అది ముందర అలా ఉంది. సో ఒక అంకుల్ తీసుకుంటున్నాం అనమాట. సో మీరు ఎవరైనా కర్నార్ నుండి ఇటు మంచిర్యాల రూట్ వెళ్ళేటప్పుడు ఇక లాస్ట్ బండి చౌరస్తాలు అక్కడ ఉంటుంది. ఈ దగ్గర తీసుకోండి, తక్కువ రేటుకి ఇస్తుంది మంచిగా. సో రాయప్రాచం ముందు బ్రిడ్జ్కి ముందే తన దగ్గర తీసుకున్నాము. మీరు వచ్చినప్పుడు ఇక్కడ తీసుకోండి. సో బయలుదేరుతున్నాం ఇక్కడ టైం. సరే ప్రస్తుతం రాయపట్నం బ్రిడ్జ్ మీదకి ఎక్కాము. మొత్తం ధర్మపూర్లో అయితే అన్ని బండలు తెలియదు అనమాట. వాటర్ అంతా అయిపోయినాయి బ్రిడ్జ్ నీళ్ళలో. రాయపట్నం మీదకి వెళ్ళి చూస్తే ఇక్కడ నుంచి మన ధర్మపూర్ కనిపిస్తుంది. ధర్మపూర్ దగ్గర మొత్తం కూడా మనకు బండలు అన్ని తెలియదు అనమాట. వాటర్ అంతా అయిపోయినాయి. ఇక్కడ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వాటర్ కూడా కథ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో ఇప్పుడు వాతావరణం అంతా క్లియర్ ఉంది కదా, గూడెంగుట్ట క్లియర్ కనిపిస్తుంది. సరే కంచాలి గూడెంగుట్ట ఇక్కడ పైన ఇగో చూడండి, ఇది గూడెంగుట్ట. ఏ టెంపుల్? ఒక టెంపుల్. ఏ టెంపుల్ పెట్ట? ఒక టెంపుల్ పోయి పోదాం అంటాడు. చూద్దాం. రాంగ్ అన్ని టెంపుల్ తిరిగేస్తాం. ఇక ఎన్ని టెంపుల్ దగ్గర ఉంటే అన్ని టెంపుల్ అనేది తిరిగేస్తాం. లక్షపేటలో కాషాయం కలకల్లాడుతుంది. మొత్తం చూసారు కదా. రైట్ సైడ్ పోతే లక్షపేట ఉలగవుతుంది, లెఫ్ట్ సైడ్ పోతే ఆదిలాబాద్, రైట్ పోతే మంచిర్యాల. ఇక్కడి మళ్ళీ మేము యథావిధిగా లెఫ్ట్ తీసుకున్నాము. టువర్డ్స్ ఆదిలాబాద్ రోడ్లో వెళ్తున్నాము. మనకి నెక్స్ట్ వచ్చి జన్నారం వస్తుంది. ప్రస్తుతం 12:05 కరీంనగర్ నుంచి వెళ్ళి మనకి మాహూర్ జర్నీలో జన్నారం అడవిలోకి ఎంటర్ అయ్యాము. అడవి ప్రాంతం చూసారు కదా. ఇప్పుడు సైలెంట్ గా ఉంటది, అసలు నిర్మానుష్యంగా ఉంటది, ఏమి ఉండవు అనమాట. ప్రజెంట్ రోడ్ల మీద వచ్చే వెహికల్స్ కనిపిస్తాయి మనకు. బయట చెట్లు తప్పే ఉంటది. జన్నారం వచ్చేసినాం. టిఫిన్ తింటాం అని చెప్పేసి టిఫిన్ తిన కూడా జన్నారం వచ్చినాం. ఇగో చూసారా టిఫిన్ తిండి మా పిల్లలు పడుకున్నారు. మారా కూడా జన్నారం వచ్చేసింది అనమాట. జన్నారం అడవిలో మీలో ఎంతమంది జన్నారం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి. జన్నారం వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో మా జర్నీ మీకు అనిపిస్తున్నా, మాకు వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కొంచెం మీరు ప్రోత్సహిస్తేనే కొంచెం నాకు వీడియో చేయబోతుంది. సో నా వీడియో నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. మీరు మనసులో ఏమనిపిస్తుంది చెప్పండి నాకైతే. అడవిని అయితే చూస్తే ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది అడవి, జన్నారం అడవి నిర్మానుషం. ఇట్లాంటి సందర్భంలో పులులు సింహాలు వస్తే ఎలా ఉంటుంది ఊహించుకుంటా అలా చెప్పండి కామెంట్స్. ఎవరైనా మీరు పులులను చూసారా లేదా? ఈ మధ్యకాలంలో అడవిలో పుల్లు కనిపించట్లేదు, ఇళ్ళ దగ్గరకు వచ్చి పుల్లు కనిపిస్తున్నాయి. బికాస్ అడవిలో ఇలా రోడ్స్ వేస్తున్నారు కనుక మనకి పుల్లన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం మనం జనాల దగ్గరకు వచ్చాం. కవ్వాల్ పులుల రక్షిత ప్రాంతం చూసారు కదా ఇక్కడ బోర్డు. ఇందులో ఇక్కడ అన్ని జింకలు, దుప్పులు అన్నీ ఉంటాయి. ఇటు పోతే మనకు లక్షపేట, ఇటు పోతే మనకి జన్నారం అండ్ ఆదిలాబాద్ రోడ్ అనమాట. మేము ఇక్కడైతే ఆగాము. ఇక్కడ పులి బొమ్మ చూసారా, కవ్వాల్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇక్కడ పులి బోర్డు కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్తే మనకి జన్నారం బస్ స్టాండ్ వస్తుంది. మా విన్నాను లేపేసి ఇక్కడ టిఫిన్ చేసి మనకైతే బయలుదేరుతాం. ఇంకా నిద్రకి లేచి మా విన్నాను ఇప్పుడే లేచాడు. మేము ఇక్కడ చాప వేసుకొని ఇంకా మా టిఫిన్స్ తినేస్తాం అనమాట. అడవిలో ఎందుకు తినట్లేదంటే అడవిలో ఎప్పుడు సేఫ్ సైడ్ కాదు. ఎందుకంటే ఏ పులులు ఏమైనా రావచ్చు. ఎన్నిసార్లు ఎప్పుడైనా పులి కనిపించలే కానీ బట్ సేఫ్ సైడ్ కాదని చెప్పేసి రోడ్డు పక్కనే వేసుకున్నా. ఇక్కడ జూ దగ్గర వచ్చేసి మేము టిఫిన్ చేయడానికి వేసుకున్నాం అనమాట. చాలా రోడ్డు పక్కన జున్నువిన్నులు అయితే కార్లు వేసుకొని ఆటలాడుకుంటారు. ఇక్కడ బోర్డు చూసారు కదా, డీ రీహాబిలేషన్ సెంటర్ జన్నారం. ఇందులో మనకి జింకలు దుప్పులు ఉంటాయి. ఇదివరకు చూపెట్టాను మీకు నేను. సో మన కార్ ఇక్కడ పార్కింగ్ చేసాము. ఇది మ్యాప్ ఆఫ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ అండ్ బఫర్ ఏరియా అంట. అడవిలో కూర్చొని వడలు తింటున్నారు జున్నువిన్నులు, అమ్మ అక్క. నేను అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమో నేను చెప్పేసి ప్రస్తుతం అయితే చూసారా ఈ అడవిలో గుట్ట కొడుతుంది.
నేను అవతల కొంచెం పోతే ఇదే జూ, అక్కడ పక్కన జూ ఉంటుంది. నేను కూడా తింటా, నేను కూడా వస్తున్నా. అడవిలో జున్ను నాని నేను కలిపి తింటున్నాం ఇక్కడ చెట్టు కింద కూర్చొని. జున్నుకు నేను పెడుతున్నా, అక్కడ అమ్మ వాళ్ళకి కూర్చొని చేపల కూర్చొని తింటున్నారు. సో మీరు ఎప్పుడైనా ఇలా తింటారా చెప్పండి. జున్ను అని పట్టు వెనకాల రోడ్డు మీద పోతున్నాయి వెహికల్స్. అయితే చెట్లన్నీ ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతున్నాయి అనమాట. ఇక ఎండాకాలం దగ్గరకు వచ్చేసింది కదా. మా విన్నాను చూసారా, అడవిలో చూసి ఏమో చూసిండట, ఊరికతను ఆడుంది వస్తున్నాడు. మేము ఇలా కంకిలు తినుకుంటూ మనబోత్ దగ్గరకు పోతున్నాం అనమాట. అక్కడ మనబోత్ వచ్చింది చూస్తాను. మా విన్నా తీసుకొచ్చి నువ్వు తింటున్నావా? ఓకే ఓకే రండి. అమ్మ మనబోత్ దగ్గరికి చూస్తాను తింటాను. విను నాని అడవి తిరుగుతున్నాడు చూసారా, అది తింటుందట. అది కూడా అవంటది ఇక. ఇగో చూసారా మనబోతు. హాయ్ మనబోతు గారు, హలో ఎలా ఉన్నారు? మా జిన్ను విని వచ్చి చూస్తున్నారు ఇక్కడ. ఎట్లుంది బేట అంటుందా? మామ తింటాను. ఏమైంది? తిన్నదా? తిన్నదా? ఆహా. ఏమైంది? తినలే? మంకి తిన్నది కదా. కంకి తిన్నదా? అన్నే వస్తుందట. ఏం చేస్తుంది అది? పైనకెళ్ళి తిన్నదా? నిన్ను చూస్తుందా అమ్మ? విన్ను చూస్తుందట అది. నాన్న చూస్తుందా? ఇది మనబోదట విన్ను చూస్తుందట, నన్ను చూస్తుందట. నాన్న చూస్తుందా? నాన్న చూస్తుందట అక్క. బాగో చెప్తాం. తిన్నదట, నాన్న చూస్తుందట. అందరూ చికెన్ చూస్తున్న జున్ను విన్నులు. మేమైతే కంకులు తింటున్నాం. కంకులు తినుకుంటా వార్తను జంతువులను చూస్తున్నాము. అక్కడ మా కార్ ప్లేస్ అదే ప్లేస్లో ఉంది. అందరు కలిసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. బాయ్ చెప్పండి. మనకు బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. దాన్ని బాయ్ అయిపోతున్నాం ఇంకా. చలో రండి. సో ఎండ ఎక్కువ టెంపరేచర్ పెరిగింది. టైం వచ్చేసి 12:50. చాప బయట పెట్టిలా, కారు మీద చాప పెట్టిలట. చాప బయట ఉందట చెప్తాడు. నాన్న చాప, నాన్న చాప. సో మా జర్నీ ఎలా కొనసాగుతుంది ఇవాళ? ఫస్ట్ టైం యాక్చువల్గా చాలా ఏళ్ళ తర్వాత ఈ అడవిలో ఆగి తిరగడము. సో ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1 గంట సేపు స్పెండ్ చేసాం ఇక్కడ. చాప చూస్తారా మీ దేశాలు? ఇక్కడనే దాదాపు 1 గంటకి ఎక్కువ టైం గడిచిపోయింది. మా జున్ను విన్నులు వచ్చేసి ఒక ఇద్దరు నడుపుతారని కూర్చున్నాను. నేను కూర్చోాలి బేట. నేను నడుపుతాను. బాయ్ మరి. బాయ్ బాయ్. పోతాను బాయ్. విన్ను బాయ్. జున్ను బాయ్. పోతాను. బాయ్ బాయ్. టాటా. డోరే అట. నేను వచ్చి నడపడానికి జరుగుడు కాదు, నన్నే డోరే పట్టాలి. పో. ఎడ్ల బండి వచ్చిందట. సో అడవిలో ఎడ్ల బండి వచ్చింది చూసారు కదా. అడవిలో ఎడ్లు. కరీంనగర్ నుండి చీమలు మాహూర్ దాకా వస్తున్నాయి అనమాట. మా ఇంటికాడ చీమలు ఎక్కినాయి. ఇక ఇప్పుడు కార్లో మొత్తం ఎక్కేసరికి బిస్కెట్లు కానీ పట్టినాయి అనమాట. అందుకొరకు ఇక్కడే గంట, వాటి వల్ల గంటన్నర టైం వేస్ట్ అయిపోయింది. చీమలు కూడా వచ్చి పౌర్ణ నిద్ర వేయడానికి వస్తున్నాయి అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఆదిలాబాద్ ఫారెస్ట్ జనాలు దాటిన తర్వాత మా దగ్గర నుంచి 50 రూపాయలు టికెట్ తీసుకున్నారు. ఎంట్రీ ఫీ అట. ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి ఎంట్రీ ఫీ 50 రూపాయలు తీసుకున్నారు. ఇది కరెక్టా కాదా మీరే కామెంట్ చేయండి. అంటే ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదేం లేదు, ఫారెస్ట్ అయితే నరికేస్తున్నారు కానీ టికెట్ మాత్రం కార్ల దగ్గర తీసుకుంటున్నారు. టువర్డ్స్ ఊట్నూరు మలిగాము. జన్నార నుంచి ఫారెస్ట్ చూస్తారు కదా ఎలా ఉందో. మా జిన్ను విన్నులు అయితే అన్ని మంకిలని చూస్తున్నారు. జిన్ను విన్నులు మంకిలు కాడుతున్నాయా? అడవి ఎట్లేదు ఫారెస్ట్? పోదాం వాళ్ళకు ఫారెస్ట్ పోదామా? పోయి ఏం చేద్దాం? పులి వస్తే మరి పులి తినని ఏమన్నా
డీప్ ఫారెస్ట్ నుంచి అయితే బయలుదేరాం మేము ప్రస్తుతానికి. బయట మాత్రం ఒక మంకీలే కనబడుతున్నాయి, వేరే జంతువులే కనబడుతున్నాయి మనకి. చిన్న మంకీలు పెద్ద మంకీలు రోడ్డు మీద వస్తున్నాయి. మంకీలు అంటే ఎదురెదురుగా వస్తున్నాయి, కారు అడ్డం అడ్డంగా వస్తున్నాయి. విన్నానే కూర్చున్నాడట ముందట, జున్నానికి ప్లేస్ లేదట. విన్నాని చెప్తాడు. వస్తారు నువ్వు కూడా వెనక వస్తావు, కొంచెం బాగా ముందుకు వెనక పోతాడు. తమ్ముడు కూడా వెనక పోతాడు, నువ్వు కూడా ముందుకు వస్తావు. వెయిట్ చేయండి, ఎవరి కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు ఇట్లా. ఇక్కడ నువ్వు వచ్చిన ప్లేస్ చూసారా మా విన్నా ఎట్లా ఎత్తాడు, ఆధిపత్య పోరు చెప్తాడు. చిన్నోడు కదా అని చెప్పేసి మేము ఎక్కువ వ్యాలీ ఎత్తుంటే 2 అవుతుంది. ప్రజెంట్ అయితే మనం ఊట్నూరుకి వచ్చాము. మా విన్నా ఏం చేస్తాడు, వాటర్ తాగుతాడు. లాల తాగినవా మళ్ళీ నువ్వు రావాలన్నా సప్పుడు ఊకాక ఎక్కినా చెప్పాక మన ప్లేస్ లేదని చెప్తాడు. మంచిగా జున్ను ఎడితే మన సప్పుడు ఊకే సప్పుడు ఇవ్వద్దు జున్ను కదా. మన విన్నాడు కూర్చొని మన ఎందుకు వెళ్తాను తమ్ముని. 2 గంటల 30 నిమిషాలకి మనకు గుడాయత్నూరు దగ్గరకు వచ్చినాం అనమాట. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి రైట్ సైడ్ తీసుకొని మళ్ళీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి వెళ్ళాలి. ఇట్లా గుడాయత్నూరు నేషనల్ హైవే NH7 అనుకోవచ్చు. జున్నాని పడుకున్నారా? జిన్నాని విన్నాని అక్క ఎవరు పడుకోలే, ఫోన్ యూత్తాలు ఆటలాడతారు. ప్రజెంట్ అయితే మనం నేషనల్ హైవే ఎక్కినాము. ఆదిలాబాద్ నేషనల్ కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్ అనమాట, నాగపూర్ రోడ్ అనమాట. ఇదే ప్రస్తుతం గుట్టలన్నీ చెట్లు మొత్తం కూడా పచ్చదనం పోయింది అనమాట. ఎండాకాలం వచ్చేసింది కదా, ఎండాకాలం ఎట్లుంటుంది ఇంకా ఫుల్. ఎండాకాలం కాకముందే మొత్తం పచ్చదనంతో పోతుంది, ఇంకా ఎండలు అయిన తర్వాత ఇక ఎట్లుంటుంది చూడండి ఒకసారి. ప్లేస్ అంతా సూపర్ వ్యూ అనిపిస్తుంది ఇక్కడ. వ్యూ అయితే రోడ్డు మీద మహారాష్ట్ర బార్డర్ దగ్గరకు వచ్చేసాము. మన కొద్ది క్షమంలో మన మహారాష్ట్ర బార్డర్ వచ్చేస్తుంది. అడవిలో చూసారు కదా మొత్తం మోతుకు చెట్లు ప్లస్ గోవు పువ్వు పూసింది. ఫారెస్ట్, ఫుల్ డీప్ ఫారెస్ట్. సో ఇక్కడ మనకు రోడ్ కట్ అయిపోయింది, బ్రిడ్జ్ కడుతున్నారు. ఇక్కడనే మన వీడియోలో హీహాహా అని దయ్యం నవ్వింది కదా అడవిలా జున్ను. ఇదే ప్లేస్ అది. జున్ను కరెక్ట్ గుర్తు చేసింది కదా బేట, నువ్వు చూసావు కదా. ఇక్కడనే హాహాహా అన్నది, ఈ ఏరియాలో హాహాహా అన్నది కదా నైట్ వీడియోలో. మన వీడియో ఎడిటింగ్ చేసిన దాంట్లో ఈ ఏరియా నుంచి పోతా అంటే హాహాహా నవ్వింది. చూసారా డీప్ ఫారెస్ట్ ఇదంతా. ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. స్వచ్ఛమైన గాలి అండ్ వెలుతురు, పూలు అంతా టేక్ అడవి. ఇదే డీప్ ఫారెస్ట్. ఇప్పుడే మనకు జస్ట్ ఒక 1 minute లో మనకు వీఆర్ ఎంటరింగ్ ఇంటూ తెలంగాణ నుంచి మహారాష్ట్ర బార్డర్కి ఎంటర్ అవుతుంది అనమాట. టైం 3 గంటల 11 నిమిషాలు. జై శ్రీరామ్, జై దత్తాత్రేయ. అయ్యో మీరు అంటలేరు, నానమ్మ అంటలేదు బెట్ట. నానమ్మ అనిపి జై దత్తాత్రేయ, జై గురుదత్తాత్రేయ. మొత్తం చూసారా గోవు పువ్వు, అడవి నిండా గోవు పువ్వు ఉంది. మన బార్డర్ వచ్చేసింది, బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి. గోవు పువ్వు మన సైడ్ తక్కువ ఉంది, ఇక్కడ ఈ అడవిలో మాత్రం తొందర అయింది అనమాట. మన సైడ్ కర్నూలు ఇంకా గోవు చెట్టు చూసారు, మొత్తం ఆరెంజ్ కలర్ అయిపోయింది. ప్రస్తుతానికి తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో అయితే ఆగాము. మా జున్ను విన్నులో మేమైతే అడవిలో దిగాము. చూసారు కదా జస్ట్ బార్డర్ ఇక్కడ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ బోర్డు. దీని తర్వాత అవతల మహారాష్ట్ర అనమాట. అడవి మొత్తం ఎలా ఉంది చూడండి ఒకసారి. జున్నాని విన్నాని అడవిలో దిగినలేమో చూస్తున్నారు కదా. ఇంకా బయలుదేరుతున్నారు చూసారు ఎంత డీప్ ఫారెస్ట్లో ఉన్నారు అందరూ. అమ్మాయి అందరు దిగారు బార్డర్లో. ఇక్కడ బయలుదేరుతున్నాం మళ్ళీ. సో ఇది మహారాష్ట్ర బార్డర్లో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మేమైతే. మా ఊరికి వెళ్ళే దారిలో నియర్ టు కిన్వర్డ్ పాపలు తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ మా కార్ అక్కడ ఆపాను. జున్ను విన్ను పాపలు కావాలంటే ఇక్కడ ఆపాను అనమాట. ఇది ఒక ఊరు పేరు. ఈ గాँव का नाम क्या है? వజ్రా మే అవి పాపడ్ లేరు యాసే. చూసారా ఏం కొనుక్కొని పోతున్నాను ఇక్కడ నేను. జున్ను విన్ను రియాక్షన్ చూద్దాం అప్పటికి వెళ్ళిన తర్వాత. అమ్మాయి చూసారా జున్ను విన్నులోకి ఏం తెచ్చాను. ఓకే ఇక మా వాళ్ళు చూసారు కదా అందరూ. ఏం తింటారు పాపడ్లో. తింటారా పాపడా?
మంచిగా కొంచెం చిన్నప్పుడు కిరాణా షాప్లో మా ఇంట్లోనే షాప్లో అమ్మేటోళ్ళం. ఇప్పుడు బయట వచ్చి కొనుక్కో తింటున్నాం. అమ్మ ఇట్లా పాపలో తింటుందో బ్యాగు పెద్ద పాపలు పెట్టుకో తింటుంది. ఇక్కడ జున్ను విన్నులు కూడా పాపల తింటారు. హాయ్ అక్కబరా జున్ను విన్నులు పాపడు తింటారా? ఇది కిన్వట్ దాటిన తర్వాత సార్కాని దాటిన తర్వాత మా ఊరికి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి వెళ్ళి మా ఊరు మనకి 27 కిలోమీటర్ల దూరం ఉంది. పైనకి ఒక 7 కిలోమీటర్లు అనుకోండి, దాదాపు 34 కిలోమీటర్ల దూరం ఇక్కడ నుంచి వెళ్ళి. కావాలంట నాని పాప అన్నది తింటుందా? తినండి తినండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం మా ఊరు దగ్గరకు వచ్చేసాము. 4 గంటల 26 నిమిషాలకి ఇక్కడైతే రీచ్ అయ్యాము. ప్రజెంట్ మనం మా ఊరు గుట్టెక్కుతున్నాము. ఊరు ఇక్కడ మొత్తం 4 లైన్ వర్క్ వస్తుంది మా ఊరు అయితే. నాలుగున్నరకి మనం మా ఊరికి వచ్చేసాము. మా ఊరికి సో ప్రజెంట్ అయితే మనం అయితే మా ఊరి పైకి వెళ్తున్నాము. పైన ఎదురుగా కనిపించే గుట్ట వచ్చేసి రేణుకా మాత టెంపుల్. సో జై రేణుకా మాతాకి, జై దత్తాత్రేయ, జై శ్రీరామ్, జై సతీ అనసూయ మాతాకి జై, సతీ అనసూయ మాతాకి జై. ఇది కొండ ఎక్కుతున్నాము. కరువు చూసారు కదా, ఖతర్నాక్ కరువు, కొండల మీద కరువు, ఫుల్ కరువు. రేణుకా మాత టెంపుల్ దగ్గరకు వచ్చాము. 4 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఇక్కడ కార్ పార్క్ చేసాము. అటు సైడ్ పైకి వెళ్ళాలన్నమాట. ఇటు సైడ్ కూడా కొండ చూసారు కదా, ఇట్లా దారి ఇదంతా ట్రాఫిక్ ఉంది. అటు వెనకకు పోతే మనకు మా ఊరు దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది. సో పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ దత్తాత్రేయ వేసుకొని సత్యాన సమాధి దర్శనం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఎండ ఉన్నప్పుడు తొందరగా దర్శనం చేసుకుందాం చెప్పి అక్కడికి వస్తున్నాము. చలో రేణుకా మాత టెంపుల్కి మీదకి అయితే ఇప్పుడు మెట్ల ద్వారా పైకి ఎక్కుతున్నాం అనమాట. ఇక్కడ చలో అక్క, అమ్మ, ఝాన్సీ అందరు వస్తున్నారు. జున్ను అందరం కలిసి పైకి ఎక్కుతున్నాం ప్రజెంట్గా. జున్ను వెన్నులు అయితే ఇక్కడ కూర్చున్నారు. సగం ఎక్కామన్నమాట. అమ్మ వాళ్ళ అక్క నుంచి వస్తున్నారు. అమ్మ వాళ్ళ అక్క గిట్ట ఇక్కడ కూర్చోండి, మళ్ళీ పడతారులే. సగం దూరం ఎక్కేసాము. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ విన్ను నాన్న ఆమె సంగం ఎక్కి వచ్చింది, నడుచుకుంటూ రాలేదు. వీళ్ళు జున్ను నడుచుకుంటూ వచ్చింది. కానీ చలో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఇంకా చలో విన్ను నాని జున్ను నాన్న పట్టుకొని వస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు. ఎట్లా పట్టుకోవాలి, మెల్లమెల్ల రండి. వెనక అమ్మ వాళ్ళు వస్తున్నారు. రండి మెల్లమెల్లగా, క్లోజ్. చిన్నగా రండి. విండు చిన్నగా రండి.
చూసారా ఎంత కొండల మీద ఉన్నారో వీళ్ళు. నానమ్మ రమ్మంటున్నారు. రండి రండి రండి, కమ్ కమ్. విన్నా ఎట్లా ఎక్కేస్తున్నాడు. కమ్ కమ్ అమ్మా. చూసారా అమ్మ ఎలా మెట్లెక్కుతుందో. విన్నాను మెట్లెక్కుతున్నారు. అందరం మెట్ల మీద ఎట్లా వస్తున్నాం. చుట్టూ సరౌండింగ్ అంతా గుట్టలు కొండలు. ఇక్కడ అక్కడ పైన కనిపించేది శివమాత, ఇక్కడ కాళికామాత ఉంటుంది పైన కోట. ఏ నాని బాయ్ బాయ్. వస్తా నేను కూడా వస్తా. నానమ్మ కూడా వస్తుంది కదా, రండి కదా. సో పైకి ఎక్కుతున్నాము. ఇవాళ పట్టుకోండి అమ్మ, పట్టుకో నానమ్మ. ఇవాళ అమ్మను పట్టుకోకుండా అమ్మని ఎక్కుతుంది అనమాట. ప్రతిసారి పట్టుకొని వచ్చిన అయితే పట్టుకోవట్లేదు ఇవాళ. అక్క ఇట్లా వీళ్ళు అందన్నారు కదా, మా జున్ను అని విన్నాను అయితే అక్కడ ఎక్కుతున్నారు. చూస్తారు కదా రోడ్ ఎట్లా కనిపిస్తున్నాయి మొత్తం. ఇక్కడ స్టెప్స్ పని రోడ్లు. నువ్వే జున్నునానే ఫస్ట్ పోయింది అక్కడికి. విన్నానికి పట్టుకొని వచ్చి ఎక్కిస్తున్నాడు. అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు చూసారు కదా. చలో అమ్మని అయితే మెట్లు ఎక్కిస్తే కిందాకి మీద వచ్చేసాను అనమాట. కొంచెం సపోర్ట్ తీసుకుంటే తొందర ఎక్కుతుంది అనమాట. అందుకొరికి మరి రివర్స్ వచ్చి ఎక్కాను. జున్ను నాని వీను నాని అయితే ముందర పోతున్నారు. అక్కడ అక్క కూడా వస్తుంది కదా. వచ్చేసినాం. ఇంకొక కొంచెం ఎక్కాలి, ఇంకొక పావు మంది ఎక్కాలన్నమాట. ఇళ్ళకి వచ్చినావా? ఓకే ఓకే. రేణుకా మాత దర్శనానికి వెళ్తున్నాం అయితే ప్రజెంట్ అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు షాపులు ఇక్కడి నుంచి అటు పైకి వెళ్ళాలి. ఇక్కడ మనం చూసారు కదా, ఇక్కడ కాళికా మాత ఉంటుంది ఈ ప్లేస్లో. ఈ కోట, అటు కోటకి ఎక్కడానికి దారి అటు ఉంది. వచ్చేసారు. జున్నాన్ని అయితే ముందర ఎక్కేస్తున్నాడు. టెంపుల్ దగ్గరకు వచ్చేస్తాం ఆల్మోస్ట్. జున్నా కూడా వచ్చాడు. ట్యాప్ ఉంది ఇక్కడ. లైన్లో అయితే పబ్లిక్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదన్నీ లైన్ కట్టి పోవాలి, కానీ లైన్ లైన్లోకి పోదాం. దర్శన్ మార్గ్ ఉంటుందా? ప్రజెంట్ లైన్లో వెళ్తున్నాము. దర్శనానికి లైన్లో చేస్తున్నారు. లోపలికి దారం అనమాట. ఇది రేణుకా మాత దర్శనం అయిపోయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ గణపతి మందిర్ లోపల అనమాట. లోపల దర్శనం చేసుకుని వచ్చినాము. ఇక్కడ నుంచి మనకి టెంపుల్, లక్ష్మీ టెంపుల్ ఉంటుంది. తర్వాత తులజా భవాని మాత టెంపుల్ ఉంటుంది. సో రేణుకా మాత టెంపుల్ దర్శనాక అక్కడ దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ గుట్ట కనిపిస్తుంది సరే, అది దత్తాత్రేయ టెంపుల్. సో మనకి ఈ గుట్ట నుంచి కనిపించేది మనకి దత్తాత్రేయ టెంపుల్ అనమాట. రేణుకా మాత టెంపుల్ దగ్గర వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళి దత్తాత్రేయ టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. దీని అవతల మనకు సత్యన్సీ టెంపుల్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇది ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు జున్ను గిట్ట. మా విన్నాను కూడా అందరు దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి తులజా భవాని అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా నెక్స్ట్ పరశురాములు, సత్యనసూయ, దత్తాత్రేయ దర్శనం చేసుకుంటాం ఈరోజు. చలో ఇక్కడ టెంపుల్ దర్శనాలు అయిపోయినాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మేము బయలుదేరుతున్నాము. ఇదంతా మనకి రేణుకా మాత టెంపుల్ బయట. ప్రజెంట్ రేణుకా మాత మందిర్ నుంచి వెళ్ళి కిందికి దిగుతున్నాం అనమాట. సో మనకు రేణుకా మాత మందిర్ నుంచి వెళ్ళి ఇక మాహూర్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి కాళికా మాత మందిర్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి దిగడం ఇంకా. సో ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాము. లోపలి నుంచి వచ్చాము. మా జున్ను అని వీణు అని ఇక్కడ పెడుతున్నారు. ఇక లోపలికి దారి ఇది. ఇలా బయటికి వెళ్తున్నాము. సగం దూరం వచ్చినాము, అలా వెళ్తున్నామా. అక్కడ కాళికా మాత దగ్గర ఎక్కుతున్నారు అందరూ. టెంపుల్కి దిగుతున్నాం. చలో పల్టా వరకు నచ్చే వరకు గీచే వరకు నా చలో కిందికి వెళ్ళాలి. ముందర చూసారా, ఇంకా కిందికి దిగేది ఉంది. అక్కడ అక్కడ
మళ్ళా చేస్తారు. ఇక్కడ నుంచి రేణుకా మాత మందిరం నుంచి కిందికి వచ్చాము. ఇక్కడ చలో రేణుకా మాత దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి సతీ అనసూయ అండ్ దత్తాత్రేయ దర్శనానికి వెళ్తున్నాము. టైం వచ్చేసి 5:33 అవుతుంది. చలో చలో. ప్రజెంట్ ఇక్కడ హార్స్ పోతుంది. చూసారా, కొండ మీకు దిగాము, మళ్ళా కొండ ఎక్కుతున్నాం. ఇటు నుంచి కూడా కాళికామాత అటు వెళ్ళొచ్చు. సో ట్రాఫిక్ అయితే బాగానే ఉంది ఇవాళ. అక్కడ దత్తాత్రేయ టెంపుల్ దగ్గర సతీ టెంపుల్ ఎంత ఉందో తెలియదు మనకి. ఒక గుట్ట దిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొండ ఎక్కబోతున్నాం. ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని అక్కడ పై నుండి ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు సతీ అనసూయ దత్తాత్రేయ టెంపుల్కి దారి అనమాట ఇది. కొండ దిగాము, ఈ కొండ ఎక్కడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, ట్రాక్టర్లు వచ్చిన వాళ్ళు చూసారు కదా ముందర పబ్లిక్ ఎంత పబ్లిక్ ఉన్నారో. దత్తాత్రేయ దర్శనం చేసుకొని ఇక్కడ చూసారు కదా ఎంత పబ్లిక్ వస్తున్నారో. మొత్తం ఫుల్ పబ్లిక్. చూడండి పబ్లిక్. మా విన్న వచ్చి ముందరకు వచ్చి మళ్ళీ పాపడ స్టార్ట్ చేసిండు. ముందర మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రేణుకా దర్శనం చేసుకున్నా సతీ అనసూయ దగ్గరకి వచ్చేసరికి దత్తాత్రేయ టెంపుల్ వచ్చి మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. ప్రజెంట్ చూసారు కదా రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సతీ అనసూయ టెంపుల్కి వెళ్ళడానికి కానీ ఇటు దారి లేదన్నమాట. ఇటు సైడ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. దత్తాత్రేయని వెళ్దాం అంటే పైన మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పార్కింగ్ మొత్తం కూడా. సో మా కార్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే పార్క్ చేశాను. ఇక్కడ నుంచి మళ్ళీ దత్తాత్రేయ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళాలంటే అక్కడికి పైకి ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే, విన్నాన్ని తీసుకొని కొండల మీద దత్తాత్రేయ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నా. అమ్మ వాళ్ళు అక్కడ ముందు నడుచుకుంటూ ఎక్కుతున్నారు పైకి. చూసారా కొండగుట్టలు, అక్కడ చందమామ కనిపిస్తుంది. మీకు ఇలా ఫోన్ కనిపించకపోవచ్చు. డాన్స్ చేస్తున్నాడు మా విన్నాని చూద్దా. నడుచుకుంటే ఎక్కుతున్నాడు దత్తాత్రేయ టెంపుల్కి. సౌండ్ వచ్చుకుని డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. పెడతా చూపెట్టినా పెట్టనా చూపోయింది చూపెడుతున్నా. చేయబట్టుకొని నడతారట మా విన్నానికి. అక్కడికి ఎక్కుతారట. మా జున్నాని కూడా డామ్ సౌండ్ వస్తుంది, జాజ్ చేస్తున్నాడు. అమ్మ వాళ్ళు ఇక్కడ ఎక్కుతున్నారు. ఇక్కడ చాలా కట్టారు. చూడండి చందమామ అక్కడ ఉన్నాడు. మహూర్ గుట్ట మీద కారు పెట్టడానికి కానీ ఎక్కడ ప్లేస్ లేదు సరే. మొత్తం కూడా మొత్తం ప్యాకప్ అయిపోయింది. ఎక్కడ కూడా ఇంత చీమ అంటే ఇసుకోతరాలు జనం లాగా అయిపోయింది మొత్తం. మా విన్నానేమో నన్ను ఎత్తుకొని ప్రెస్ చేస్తున్నాడు. ఇదివరకు మంచిగా ఉన్నాడు. రండి దర్శనకి వెళ్దాం. దత్తాత్రేయ దర్శనం అయిపోయింది. ఇంకా చూసారు దత్తాత్రేయ శిఖర్ దర్శనం. ఇక్కడ గర్భగుడి అందరూ బయటకు వస్తున్నారు. మొక్కినావా? ఓకే. దర్శనం అయిపోయిన తర్వాత చూడు ఇక్కడ చూడండి ఎట్టున్నారు. విన్నాని జున్నాని చూడండి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అందరూ చందమామ అక్కడ పైన చందమామ రెండు కోణం చందమామ. ఫ్రెండ్స్ మరి ఇక్కడ అఖండ పూజ అన్నట్టు ఇక్కడ చేస్తారట. ఇప్పుడు ప్రజెంట్ చూసారు కదా, బియ్యం అంతా ఒక దగ్గర పోసి మార్నింగ్ వరకు భజన చేస్తారు. ఇలా ఉండాలి. ఇక్కడ ఏమి నాన్ వెజ్ కానీ ఏమి ఉండదు దేవుని దగ్గర. అన్నీ కూడా భక్తి భజనతోనే ఉంటుంది. ఇటు దత్తాత్రేయ టెంపుల్ అక్కడ నిండు పౌర్ణమి కనిపిస్తుంది. ఫ్లాగ్ చూసారా, చింతకాయ పచ్చడి నూనె వేసుకొని తింటున్నాం అన్నట్టు. అందరూ చేతితో చింతకాయ పచ్చడి నూనె అమ్మ చపాతి తింటుంది. ఇది పరిస్థితి. మా విను నాన్న చూసారా ఫోన్ మాట్లాడుతున్నా. మా జున్న వద్దుకున్నాడు. రాత్రి 9:05 మేము చూసారు కదా, మా కార్ దగ్గర కూర్చొని లైట్లు పెట్టుకొని మా జున్ను నాన్న వద్దుకున్నాడు. ఈ విధంగా ఇక్కడ తింటున్నాం.
చింతకాయ పచ్చడి వేసుకొని తింటున్నాము. అసలు అక్క ఇన్నాను విన్ను ఫోన్తో ఆడుతూ ఉన్నాడు ఇంకా. సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ బై బై చేసి కీ పాజిటివ్